హలో గైస్, దిస్ ప్రశాంత్ కుమార్. గైస్, ఈరోజు చూసినారు కదా తమ్నైల్. అండ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఆటోమొబైల్ అంటే కొన్ని కార్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అంటే నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అండ్ కైండ్లీ సపోర్ట్ చేయండి కొంచెము. అండ్ ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీరు చూసినట్టు తమ్నైల్ వచ్చేసి సేఫెస్ట్ కార్స్ గురించి ఈరోజు. గైస్, ఈరోజు ఫస్ట్ కార్ వచ్చేసి చూస్తున్నారు కదా, టాటా టియాగో. ఇది టోటల్ 6 కార్స్ అయితే నేను చేసినాను టోటల్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ ఈ టాటా టియాగో. అండ్ మనకి ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4.7, అక్కడ మీకు రాసింది చూస్తున్నారా, 6.74 lakhs వరకు ఉంది. అండ్ ఇది మనకి ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. BS6 వచ్చిన తర్వాత డీజిల్ అయితే మనకి డిస్కంటిన్యూ చేసినారు. అండ్ మనకి వేరియంట్స్ అయితే ఇవి ఉంటాయి. మనకి టోటల్ ఇది మీకు పెట్రోల్ అయినా కానీ మీకు ఆన్ రోడ్ వచ్చేసి 8 lakhs లోపల అయితే వచ్చేస్తుంది మనకి ఇది టాటా టియాగో. అండ్ మనకి చూస్తున్నారు కదా, దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఇవన్నీ మంచి ఫీచర్స్. అయితే మనకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కాదు కానీ సబ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్. ఇది మీకు 3.6 3.7 మీటర్స్కి అయితే వస్తుంది. ఇది టాప్ ఎండ్ వచ్చేసి డ్యూయల్ టోన్ విత్ AMT అయితే వస్తుంది. AMT కూడా మనకి దీంట్లో ఉంది. అండ్ మనకి దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి ఇంక్లూడ్ అయితే ఉండదు. స్టాండర్డ్గా వచ్చి 2 air bags అయితే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అండ్ ABS, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అండ్ చైల్డ్ సేఫ్టీ లాక్స్, ఇంకా ఇట్లాంటివన్నీ ఇంజన్ ఇమోబిలైజర్ అనేసి చాలా కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఇవన్నీ వచ్చేసి మీకు స్టాండర్డ్గానే ప్రతి ఒక్క బేస్ వేరియంట్ నుంచి కూడా ప్రతి ఒక్క వేరియంట్లో అయితే మనకు ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా. అండ్ మనకి దీంట్లో ఇంకా వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి 2 air bags ఉంటాయి. మనకి పవర్ డోర్ లాక్స్ అనేసి, సెంట్రల్ లాకింగ్ అనేసి, అండ్ ORVM, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అనేసి, అండ్ సీట్ బెల్ట్స్ ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కానీ. అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా ఉంటుంది. అండ్ డోర్ హజార్ వార్నింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఏ పిల్లర్ అయినా కానీ, B పిల్లర్ అయినా, C పిల్లర్ అయినా, మొత్తం పిల్లర్స్ అయితే 3 pillars అయితే మనకు ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఉండవు కానీ బట్ ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ క్రాష్ సెన్సార్స్ అనేసి అయితే ఉన్నాయి మనకి. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ కూడా సెంట్రల్లో మౌంట్ చేసినారు దీన్ని. అండ్ ఇంజన్ చెక్ వార్నింగ్ అనేసి. అండ్ మనకి దీంట్లో ఫాలో మీ ల్యాంప్స్ కూడా ఉంటుంది. అండ్ EBD కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనేసి. మనకి ఏదైనా సడన్గా బ్రేక్ చేసేటప్పుడు, మనకి బ్రేక్ వేసినప్పుడు ఈక్వల్గా 4 టైర్స్కి మనకి బ్రేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మనకి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇంకా చేసినారు. మనకి కెమెరా కూడా ఉంటుంది, యాంటీ థెఫ్ట్ డివైస్ కూడా ఉంటుంది, అండ్ స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ అనేసి. మనకి దీంట్లో మనకి పెట్టే ప్రైస్కి చాలా వర్త్ ఇదైతే ప్రోడక్ట్. అండ్ మనకి ఇది 3 cylinder ఇంజన్తో వస్తుంది, 1.2 రెవల్టాన్ ఇంజన్తో వస్తుంది మనకి ఇది. చూస్తున్నారు కదా, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్ అనేసి. మనకి డిజైన్ కూడా చూడొచ్చు. మనకి టాప్ ఎండ్ దాని కింద వేరియంట్కి మనకి అలాయ్ వీల్స్ అయితే వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, మనకి BS6 తర్వాత మాత్రం డీజిల్ అయితే మనకి డిస్కంటిన్యూ చేసినారు. ఓన్లీ పెట్రోల్ మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంది. అండ్ మనకి దీంట్లో సన్ రూఫ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ మనకి డ్యూయల్ టోన్ రూఫ్ కూడా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, NCAP రేటింగ్ వచ్చేసి మనకి ఇది 4 star రేటింగ్ వస్తుంది అడల్ట్. అండ్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి మనకి 3 star వస్తుంది. చూస్తున్నారు విత్ 2, ఇది స్టాండర్డ్ టిగోర్కైనా కానీ టియాగోకైనా సేమ్ వస్తుంది మనకి ఇది గైస్. చూస్తున్నారు కదా, దీని డిజైన్ కూడా మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే కాదు, హాలోజన్ హెడ్ ల్యాంప్సే వస్తాయి. అండ్ సెకండరీది వచ్చేసి మనకి టాటా ఆల్ట్రోస్ గైస్. అండ్ మనకి రీసెంట్గానే తెలిసింది, ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్స్లలో నెంబర్ 1 మనకి ఇండియాలోనే 5 star రేటింగ్ వచ్చిన ఫస్ట్ కార్ ఇది. అండ్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా చూడొచ్చు, 5.45 నుంచి 7.75. నేను ఇప్పుడు ప్రైసెస్ అన్నీ చెప్పేటివన్నీ మీకు పెట్రోల్ వేరియంట్సే. మీకు డీజిల్ వేరియంట్స్ కావాలంటే 1 lakh యాడ్ చేసుకోవాలి మీరు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 1 lakh యాడ్ చేసుకుంటే మీకు డీజిల్ ప్రైసెస్ అయితే మీకు వస్తాయి. మీకు బోత్ పెట్రోల్ అండ్ డీజిల్లో అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది ఆల్ట్రోజ్లో. అండ్ మీకు ఆల్ట్రోజ్లో వచ్చేసి ఆటోమేటిక్ అయితే ఉండదు మీకు. అండ్ మనకి ఇది 5 star అయితే మనకి రేటింగ్ అయితే వచ్చింది గ్లోబల్ NCAPలో క్రాష్ టెస్ట్లో. మీరు కావాలంటే వీడియోస్ అయినా మీరు చెక్ చేయొచ్చు మీకు. అండ్ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి సేమ్ దానిలాగానే, ఏది టాటా టియాగో లాగానే మీకు మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి మనకి దీంట్లో కూడా. అండ్ ఇలా ABS అనేసి, మనకి సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, అండ్ చైల్డ్ సేఫ్టీ లాక్స్ కూడా, అండ్ యాంటీ థెఫ్ట్ అలారం. మనకి 2 air bags వేస్తారు, టాప్ ఎండ్ అయినా కానీ ఏదైనా కానీ. అండ్ మీకు ఇంకా చాలా మీకు ORVM అనేసి, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఇవన్నీ ఉంటాయి మీకు. సీట్ బెల్ట్స్ అయినా కానీ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ డోర్ హజార్ వార్నింగ్,
అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, ఇంజిన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి మనకి. క్లైమేట్ అంటే మనకి నైట్ అయ్యే కొద్దీ మనకి ఆటోమేటిక్గానే ఇదే మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఈబీడీ కూడా ఉంటుంది. అండ్ మనకి స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఆల్ఫా ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మనకి. ఇది బోత్ టియాగో అండ్ ఇది రెండు వచ్చేసి సేమ్ కన్స్ట్రక్షన్, ఆల్ఫా కన్స్ట్రక్షన్ మీదనే మనకి ఆర్కిటెక్చర్ మీదనే కన్స్ట్రక్ట్ చేసినారు మనకి. దీనికి చూస్తున్నారు కదా మనకి కలర్స్ అయితే చాలా ఉన్నాయి, మంచి కలర్స్. అండ్ మీకు రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ 2021లో మీకు టర్బో కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో నుంచి టర్బో ప్లే విత్ డీసీటీ వస్తుంది గైస్. డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఆటోమేటిక్ దానిలో. అండ్ మనకి దీంట్లో హాలోజన్ కాకుండా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఇస్తారు విత్ ఫాలో మీ ల్యాంప్స్. అండ్ మనకి చూడొచ్చు ఇంటర్నల్ ఇంటీరియర్లో మనకి యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది మనకి. టోటల్గా ఇది స్పోర్టివ్ లుక్ కూడా వస్తుంది మనకి. ఇది చూస్తున్నారు కదా. అండ్ మనకి దీంట్లో డ్యూయల్ మోడ్స్ కూడా ఉంటాయి, ఈకో మోడ్, సిటీ మోడ్ అనేసి. చూస్తున్నారు కదా యాంబియంట్ లైటింగ్. అక్కడ బ్లూ కలర్ డాష్ బోర్డ్ దగ్గర కూడా మనకి కింద బ్రేక్స్ అవన్నీ వేసేసి అక్కడ కూడా మనకి ఉంటాయి. అండ్ మనకి దీంట్లో స్పీడ్ అలర్ట్ కూడా ఉంది, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ అండ్ ఐఎస్ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా. అండ్ లేన్ వాచ్ కెమెరా కూడా ఉంటుంది మనకి. మన బ్యాక్ సైడ్ కానీ రేర్ కెమెరా అయినా మనం చూడొచ్చు దీన్ని బ్యాక్ స్క్రీన్ మీద నుంచి. మనకి 7.5 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ హార్మన్ మనకి JBL బై హార్మన్ వచ్చేసి మనకి JBL కంపెనీదే. అది వాళ్ళ స్పీకర్స్ అయితే మనకి ఇస్తారు. 4 స్పీకర్స్ విత్ 4 ట్వీటర్స్ అయితే ఉంటాయి. టియాగోలో కూడా సేమ్ ఇస్తారు మనకి. అండ్ ఫ్లాట్ మౌంటెడ్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి మనకి. టోటల్ కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ మీదనే ఇస్తారు. వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గ్లోబల్ ఎన్క్యాప్లో మనకి ఇచ్చిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ఇది. 5 స్టార్ 3 స్టార్ అడల్ట్ రేటింగ్కి 5 స్టార్ అండ్ ఐఎస్ఓ దీనికి చైల్డ్ సీట్స్కి వచ్చేసి 3 స్టార్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి డ్యూయల్ కీస్ వస్తాయి గైస్. అండ్ వియర్ బ్యాండ్తో కూడా మనకి కీ అయితే వస్తుంది మనకి, స్టార్ట్ చేయొచ్చు. అండ్ మనకి నార్మల్ రిమోట్ కీ కూడా వస్తుంది. ఈ సెగ్మెంట్లలో ఇదే ఫస్ట్ గైస్ ఇట్లా రావడము. చూస్తున్నారు కదా ఫాగ్ ల్యాంప్స్, మీకు డిఆర్ఎల్ కూడా ఉంటుంది. మీకు టియాగోలో అయితే డిఆర్ఎల్ అయితే ఉండదు మీకు. అండ్ మీకు దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మీకు చూస్తున్నా కదా అది సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి బాడీ మీద ఇచ్చేసినారు. అండ్ ఇది థర్డ్ వన్ గైస్, ఫోర్డ్ ఫీగో అండ్ ఫీస్టైల్. నేను రెండు దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. సేమ్ ప్రైసెస్ కాదు, ప్రైసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ సేమ్ ఫీచర్స్ అయితే మనకు ఉంటాయి దీంట్లో. అండ్ ఇది 3 స్టార్ రేటింగ్ వచ్చింది. కానీ మనకి దీంట్లో ఎందుకు థర్డ్ ప్లేస్లో పెట్టానంటే మీకు చెప్తాను, ముందు ఉంది ఇంకా. అండ్ మనకి దీంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. మీకు అన్నీ కలిపినా కానీ మీకు ఆన్ రోడ్ ప్రైస్ 10 lakhs బిలోనే వచ్చేస్తుంది ఇదైతే మనకి. దీంట్లో అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. చూస్తున్నారు కదా 3 స్టార్ రేటింగే కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ చాలా ఎక్కువ. అండ్ మనకి దీంట్లో వచ్చేసి ABS, సెంట్రల్ లాకింగ్, ఇంకా చైల్డ్ సేఫ్టీ లాక్స్, యాంటీ థెఫ్ట్ అలారము, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి టాప్ 2 వేరియంట్స్లో అయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది ఫీగోలో వచ్చేసి టైటానియం బ్లూలో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. ఫ్రీ స్టైల్లో వచ్చేసి టైటానియం ప్లస్ మళ్ళీ ఫ్లేర్ ఎడిషన్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇంకా రిమైనింగ్ స్టాండర్డ్గా వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా మనకి ORVM ఇవన్నీ అయితే ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా రేర్ సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్స్. అంటే మనకి దీంట్లో వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి. ఇది ఆఫ్ రోడ్కి అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్ ఇవన్నీ అయితే మనకి నార్మల్గానే ఉంటాయి. అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. అండ్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. అండ్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి కట్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అండ్ రేర్ కెమెరా అండ్ స్పీడ్ అలర్ట్ అండ్ హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది గైస్. మనకి ఎప్పుడైనా హిల్స్ మీద పోయేటప్పుడు కానీ ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడైనా కానీ మనకి హిల్ అసిస్ట్ అనేది మనకి ఆన్ చేసుకుంటే మనకి చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్కి పోకుండా మనకి అసిస్ట్ అయితే చేస్తుంది అది. చూస్తున్నారు కదా లోపల పక్క స్క్రీన్, టచ్ స్క్రీన్, టోటల్ బ్లాక్ ఇంటీరియర్ అయితే ఉంటుంది గైస్. టోటల్ అయితే మనకి ఈ టైటానియం బ్లూ, ఇది ఫోర్డ్ ఫీగో, ఇది టాప్ వేరియంట్. ఇది
BS6 వచ్చిన తర్వాత మనకి ఇంజన్ రీఫైన్మెంట్ అయితే చాలా బాగా చేసినారు. మనకి దీంట్లో ఆటోమేటిక్ అయితే లేదు. ఫోర్డ్ ఈ రెండిట్లలో ఆటోమేటిక్ అయితే లేదు మనకి. చూస్తున్నారు కదా, మనకి అన్ని ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కాకుండా మొత్తం ఇచ్చినదంతా ఇవి హాలోజన్ ల్యాంప్సే ఇచ్చేసినారు. మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చినారు. మనకి DRL అయితే మనకి లేవు దీంట్లో కూడా. అండ్ మనకి రేర్ కెమెరా ఇవన్నీ అయితే ఉన్నాయి. మనకి ఆఫ్ రోడ్కి అయితే ఎవరైనా ఆఫ్ రోడ్కి కొంచెం మనకి ఈ రేంజ్లో కావాలంటే మీకు బెస్ట్ చాయిస్ గైస్. మనకి ఇది చాలా మంచి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో. 7 inches టచ్ స్క్రీన్ కూడా ఇస్తారు. మనకి నెంబర్ 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు వీటిలలో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మీకు బాటిల్ హోల్డర్స్ ఇవైతే ఉండవు. ఇవి మాత్రమే మీకు డ్రాబ్యాక్ అయితే పాయింట్ ఉండేది ఇక్కడ. అండ్ అన్నీ ఇంకా మిగతావి అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. మెయిన్ ఇంకోటి వచ్చేసి హాలోజన్ ల్యాంప్స్. ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చిందంటే బాగుంటుంది. ఇప్పుడు 2020లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో అయితే ఇస్తున్నారు. అండ్ చూసిన ఇది లాటిన్ది గైస్, ఇక్కడది కాదు ఇది. బట్ మేడ్ ఇన్ ఇండియా కాదే. సేమ్ అన్ని ఫోర్డ్ ఆస్పైర్, ఫీగో, ఫ్రీస్టైల్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద చేసినారు. దాని ప్రకారం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గైస్. మీకు దీంట్లో ఫ్లేర్ ఎడిషన్ కూడా ఉంటుంది. ఫీగో కాకుండా ఫ్రీ స్టైల్లో అయితే ఫ్లేర్ ఎడిషన్ కూడా ఉంటుంది. మీరు అదే చూడొచ్చు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెంబర్ 4 వచ్చేసి మీకు అందరికి తెలిసిందే, వోల్క్స్వ్యాగన్ పోలో గైస్. వోల్క్స్వ్యాగన్ పోలో మీకు ఎక్స్ షోరూమ్ వచ్చేసి ఇది ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది మనకి 5.87 నుంచి 9.67 lakhs వరకు మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ మనకి ఉన్న వేరియంట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రెండ్ లైన్, కంఫర్టబుల్ ప్లస్, హై లైన్. ఇది రెడ్ అండ్ వైట్ వచ్చేసి రీసెంట్గా 2 weeks బ్యాక్ అయితే మనకి తెచ్చినారు మార్కెట్లోకి. అండ్ హై లైన్ ప్లస్ ఆటోమేటిక్ ఇది. ఇంక జీటీ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ గైస్. టోటల్ TSI వచ్చేసి ఇది జీటీ వేరియంట్ చూస్తున్నారు కదా ఇమేజ్. అండ్ మనకి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి సేమ్ ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి దీంతో మీకు టాప్ ఎండ్ అయినా కానీ ఏదైనా కానీ మీకు ఏది మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉండవు. అన్ని హాలోజన్ హెడ్ ల్యాంప్సే. ఏదైనా కానీ 2 airbags అయితే ఉంటాయి మనకి. మీకు జీటీ అయినా కానీ టాప్ ఎండ్ అయినా కానీ ఏదైనా కానీ మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ మీద మాత్రం హైలో ఉంటుంది గైస్ ఇదైతే. అండ్ మనకి దీంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసి అడ్జస్టబుల్ సీట్స్, ABS, క్రాష్ సెన్సార్స్, అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ అండ్ క్రాష్ సెన్సార్, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, మనకి EBD, క్లచ్, లాక్ ఇవన్నీ అయితే ఉండదు. అండ్ యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డాల్ అన్లాక్, లాక్ కూడా ఉంది. అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉంటాయి. మనకి హిల్ అసిస్ట్ ఇవన్నీ అయితే ఉండవు. బ్లైండ్ స్పాట్ మానిటర్ ఇట్లాంటివి అయితే ఉండవు. అండ్ టైర్ ప్రెషర్ మానిటర్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ అయితే ఏం లేవు దీంట్లో. కానీ పర్ఫార్మెన్స్ మీద ఉన్న ఫీచర్స్లలో కొంచెం వీళ్ళు అప్గ్రేడ్ కావాలా. మీకు ల్యాంప్స్ అయినా మొన్న హెడ్ ల్యాంప్స్ అయినా కానీ మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ కాకుండా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చిందంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ 2 airbags ఇస్తారు మనకి. మీకు అన్నీ ఇంకా పవర్ డోర్ లాక్స్ ఉంటాయి. మీకు సింగిల్ టచ్ పవర్ అప్, అది విండోస్ అప్ అండ్ డౌన్ అయితే మనకి చేసుకోవచ్చు. బ్రేక్ అసిస్ట్ ఇట్లాంటివి అయితే ఉండవు. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. ఇంటీరియర్ స్పీకర్స్ కూడా మనకి 4 స్పీకర్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది GT మోడల్ గైస్. మీకు అల్లాయ్ వీల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి నియర్లీ ఇది 3971 mm అయితే ఉంటుంది. మనకి విడ్త్ వచ్చేసి 1682 అయితే ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి 280 ఉంటుంది, 280 లీటర్స్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 ఉంటుంది. మనకి టియాగోతో, అల్ట్రోస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. అండ్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ వచ్చేసి ఎక్కువ గైస్. మీకు 195 దాకా దొరుకుతుంది అదైతే. అండ్ కర్బ్ వెయిట్ వచ్చేసి మనకి 1153 వస్తుంది kg. మెయిన్ ఏదైనా కార్ చూసినప్పుడు కర్బ్ వెయిట్ కూడా మనం చూసుకోవాలి గైస్. ఇది గైస్ మీకు కొంచెం ఓల్డిష్గా ఉన్న మనకి స్కోడా, వోల్క్స్వ్యాగన్ రెండు వచ్చేసి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండు ఒకటే కంపెనీ, అంటే చైల్డ్ కంపెనీస్ రెండు. చూస్తున్నారు కదా, మీకు డ్యూయల్ టోన్ రూఫ్ అయితే వస్తుంది.
అండ్ మనకి ఇప్పుడు చెప్తే కదా మీకు రెడ్ అండ్ వైట్ అనేసి రీసెంట్గా రిలీజ్ చేసినారు దాన్ని, ఆ మోడల్ని రెడ్ అండ్ వైట్ ఎడిషన్ వచ్చేసి మీకు వెంటోలో కూడా సేమ్ ఉంది, రెడ్ అండ్ వైట్ ఎడిషనే, మీరు అదన్నీ చెక్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు ప్రైసెస్ ఇచ్చేది అంతా పెట్రోల్ మీదనే. అండ్ మీకు లాస్ట్ వన్ కాకుండా ఇది i20 అండ్ రీసెంట్గా ఇది రిలీజ్ చేసిన కార్ ఇది. అండ్ థర్డ్ జనరేషన్ i20 ఇది 2020లో BS6 మోడలే. అండ్ మనకి చూస్తున్నారు కదా పెట్రోల్లోనే మనకి ఇది సారీ గైస్ ఇక్కడ డీజిల్ ఇది డీజిల్, పెట్రోల్ డీజిల్ వచ్చేసి కిందది మనకి 8.19 lakhs, ఇది 10.74 వచ్చేసి డీజిల్, అది పైనది వచ్చేసి 6.79 to 11.32 వచ్చేసి అది పెట్రోల్. ఇది గైస్ మనకి వేరియంట్స్ అయితే మనకి మ్యాగ్నా, స్పోర్ట్స్ ఇది ఉంటాయి, ఇది ఆస్టా అనేసి. అండ్ మనకి దీని సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి మీకు టాప్ వేరియంట్స్లో మాత్రం టాప్ అంటే ఆస్టా టాప్ వేరియంట్స్ ఉంటాయి, వాటిలలో మాత్రం 6 airbags అయితే ఇస్తున్నారు, విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. అండ్ మీకు పెట్రోల్లో ఒక్క దాంట్లో మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే మనకి ఇస్తున్నారు, ఆటోమేటిక్. డీజిల్లో అయితే మొత్తం టోటల్ మాన్యువల్ ఇస్తున్నారు మనకైతే. మీ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి, ఇంకా సెంటర్ లాకింగ్ ఉంటుంది, పవర్ డోర్ లాక్స్ ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ అలారము, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అనేసి, ఇంకా సైడ్ ఎయిర్ బ్యాగ్ ఫ్రంట్, ఇంకా ORVM, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, రేర్ సీట్ బెల్ట్స్, ఇంకా సీట్ బెల్ట్ వార్నింగ్, మనకి అడ్జస్టబుల్ సీట్స్. అండ్ దీంట్లో వచ్చేసి టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టము, ఇంజన్ ఇమొబిలైజర్, క్రాష్ సెన్సార్, అండ్ ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, క్లచ్ లాక్, మొత్తం టోటల్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది మనకి ఇది. అండ్ మనకి ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి ఇది దీంట్లో. చూస్తున్నారు కదా, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కూడా మనం చేయొచ్చు, SOS ఉంటుంది. మనకి మొబైల్ నుంచి కూడా మనకి కంట్రోల్ మనకి బ్లూ లింక్ అనేసి ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనము అసిస్టెన్స్ అయితే చేయొచ్చు మనము. అండ్ జియో ఫెన్స్ అలర్ట్ కూడా ఉంటుంది, హిల్ అసిస్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్ కూడా ఉంటుంది. మనకి ఫీచర్స్ అయితే చాలా ఇచ్చినారు గైస్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన. కానీ దీంట్లో ఏంటంటే నాకు క్రాష్ టెస్టింగ్ అయితే ఈ వర్షన్ థర్డ్ జనరేషన్ అయితే మనకి క్రాష్ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. యాజ్ పర్ నేను లాస్ట్ జనరేషన్ దాని క్రాష్ రిపోర్ట్ ప్రకారమే నేను 5th ప్లేస్లో అయితే పెట్టినాను మీకు ఇది. అండ్ మనకి కూలింగ్ గ్లో బాక్స్ కూడా వస్తుంది, అండ్ ambient లైటింగ్ కూడా వస్తుంది. అండ్ మనకి ఇది ఎయిర్ వెంట్స్ చూస్తున్నారు కదా, టోటల్ స్టైలిష్, చాలా స్టైలిష్గా అయితే ఉంది మనకి ఇది కార్ అయితే. ఇంటీరియర్ అయినా అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ అయినా కానీ చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది మనకి ఇది. 10.25 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుంది మనకి ఇది. అండ్ స్పీకర్స్ వచ్చేసరికి మనకి బోస్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి కియాలో కూడా మనకి బోస్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి ఇవే ఇస్తున్నారు బోస్ స్పీకర్స్, చాలా మంచిది గైస్. ప్రీమియం 7 స్పీకర్స్ అయితే ఉంటుంది మనకి, ఒక సబ్ వూఫర్ కూడా ఉంటుంది, మనకి మ్యాప్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది గైస్ మీకు ఏదైనా చూడండి, ఇంకొకటి కార్ ఉంది ఇది మీకు, ఇది నాకు డిస్కంటిన్యూ అయిందో లేదో తెలియదు, టొయోటా ఈటియోస్. ఇది కూడా ఉంది 4 star విత్ 2 star. ఇది అడల్ట్స్కి అయితే 4 star, ఇది చూస్తున్నా కదా. అండ్ మనకి స్టేబుల్గానే ఉంటుంది ఇది గైస్. మీకు ఏదైనా ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఇది గైస్, థ్యాంక్ యూ, బాయ్.